మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే దిశగా కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నానికి సంబంధించినటువంటి పోలీసులందరికీ కూడా 2-వీలర్ వెహికల్ ని ఇవ్వడం కూడా జరిగింది. అందులో ఇన్ఫీల్డ్, రాయల్ ఇన్ఫీల్డ్ తో పాటు అపాచీ వెహికల్స్ కూడా సుమారు 60 వెహికల్స్ ఇచ్చినట్టయితే తాజా సమాచారం. పోలీస్ వ్యవస్థను మరింతగా పోలీస్ వ్యవస్థను మరింతగా ముందుకు తీసుకెళ్లే దిశగా అయితే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పుడు మనం చూడవచ్చు, ఇవన్నీ వెహికల్స్ కూడా సుమారు 60 వెహికల్స్ వరకు ఉన్నట్టు తాజా సమాచారం. పూర్తి స్థాయిలో కొత్త బళ్ళన్నీ కూడా రాయల్ ఇన్ఫీల్డ్, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ పెట్రోలింగ్ ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఎవరైతే ఉన్నారో వారందరూ మనం చూడొచ్చు. పోలీసులందరూ కూడా సైరన్ వేసుకుంటూ కూడా వెళ్తున్నారు. అన్ని కొత్త వెహికల్స్, 4 రాయల్ ఇన్ఫీల్డ్ తో పాటు టీవీఎస్ అపాచీలు కూడా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఏదైతే పెట్రోలింగ్ వ్యవస్థను మరింతగా ముందుకు తీసుకెళ్లే దిశగా అయితే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు పోలీసులకి ద్విచక్ర వాహనాలతో పాటు అదేవిధంగా సీసీ కెమెరాలు, అదేవిధంగా మనం చూడొచ్చు హెల్మెట్లు, ఏసీ హెల్మెట్లు కూడా ఈ రోజు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇవ్వడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో అక్రమార్కులు ఆట కట్టించే దిశగా ఇప్పుడు మనం చూడొచ్చు. చాలా చోట్ల బహిరంగ మద్యపానం కావచ్చు, బహిరంగ కొన్ని అక్రమ కార్యకలాపాలు ఆట కట్టించే దిశగా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయంటూ కూడా ఈరోజు హోమ్ మినిస్టర్ కూడా చెప్పడం అయితే జరిగింది. సైరన్ ఉంటుంది, లైట్ ఉంటుంది, నైట్ పూట మామూలు వాల్యూమ్ ఉంటుంది, అనౌన్స్మెంట్ చేసుకోవడానికి మైక్రో ఉంటుంది. దేనికి అంటే ఎక్కువగా మనం దేనికి వాడతాం? బందోబస్తులు, ర్యాలీలో అదే వాడుతుంటాం ఎక్కువ. బందోబస్తులో కానీ, ట్రాఫిక్ రెగ్యులేషన్ లో కానీ, బందోబస్తులో కానీ వాడతాం. సో ఈ బ్యాక్ లైట్ దేనికి ఇండికేషన్? ఈ బ్యాక్ సైడ్ మనం ఎవరైనా డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి అది ఇండికేటర్ ఉపయోగపడుతుంది. సో ఇందులో మైక్ కూడా ఉంది, మీరు మాట్లాడొచ్చు, దీంతో మాట్లాడుకోవచ్చు. అంటే మా ఇవి పెట్రోలింగ్ కానీ లేకపోతే బందోబస్తులు రాంగ్ పార్కింగ్ ఏమైనా చేస్తే రాంగ్ పార్కింగ్ చేశారని అనౌన్స్మెంట్ చేసి అన్న బైక్ తీయడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. ఫీచర్స్ బాగానే ఉంటుంది, ప్రెజెంట్ బాగానే ఉంటుంది, బండి కూడా. సో అక్కడ మనం చూడొచ్చు, ఏదైతే ఈ వెహికల్ ఉందో వెహికల్ లో సైరన్ ఉంటుంది, మైక్ ఉంటుంది మనం మాట్లాడటానికి, అదేవిధంగా స్పీకర్ కూడా ఉంటుంది. సో ఏదైనా బహిరంగ మద్యపానం కానీ లేకపోతే ట్రాఫిక్ ఎక్కడైనా స్తంభించినప్పుడు కానీ లేకపోతే బందోబస్తుకు సంబంధించినటువంటి ఇతర విషయాల్లో పూర్తి స్థాయిలో వెహికల్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇటువంటి వాటిని కంట్రోల్ చేయడానికి మాకు చాలా ఉపయోగపడతాయి అంటున్నారు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ కానిస్టేబుల్. సో ఏదైనా మరింతగా ట్రాఫిక్ వ్యవస్థ కావచ్చు, పెట్రోలింగ్ విషయంలో కావచ్చు, మరింతగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే మనం చూడొచ్చు, చాలా చోట్ల బహిరంగ మద్యపానం కానీ లేకపోతే గొడవలు జరిగినప్పుడు కానీ ట్రాఫిక్ చాలా చోట్ల ఈ మధ్యన సెల్లార్ పార్కింగ్, చాలా వరకు సెల్లార్ పార్కింగ్, రోడ్ మీద ఫుట్పాత్ పార్కింగ్ ఎక్కువైపోతుంది. అటువంటి విషయాల్లో కానీ ట్రాఫిక్ స్తంభించినప్పుడు కానీ ఇవన్నీ కూడా ఈ వెహికల్స్ ఉండడం వల్ల చాలా వరకు యూస్ఫుల్ ఉంటుంది. జనాలు ఇబ్బందులు కలగకుండా ఈ వెహికల్ అయితే 100% పోలీస్ వ్యవస్థకు ఉపయోగపడుతుంది. మరోవైపు మనం చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ ఈ మధ్య కాలంలో రోడ్డు మీద బళ్ళు పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, రాంగ్ పార్కింగ్ చేస్తూ ఉంటారు. సో గొడవలు జరిగిన ప్రతిదీ కూడా ఇందులో మనకి ఒక సైరన్ ఉంటుంది, స్పీకర్ ఉంటుంది, మైక్ ఉంటుంది. ఇక్కడ మనకి మైక్ ఉంటుంది, దీంతో మాట్లాడటానికి ఏదైనా అలర్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఈరోజు విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఏవైతే వెహికల్స్ ఉన్నాయో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ వెహికల్స్ తో పాటు ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరా, డ్రోన్స్ ను కూడా ప్రారంభించారు. అదేవిధంగా ఏసీ హెల్మెట్స్ పోలీసు వారికి ఉపయోగపడే, ట్రాఫిక్ పోలీసులు ముఖ్యంగా నిరంతరం ఎండలో పనిచేస్తూ ఉంటారో వారికి ఉపయోగించుకోవడానికి ఏసీ హెల్మెట్లు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. సిఎస్ఆర్ ఫండ్స్ తో ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. విశాఖ పోలీసు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు విధిగా ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా కూడా ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఏదేమైనప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ మరింతగా పటిష్టంగా ఉందని మనం అయితే చెప్పవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.